సో 2029లో ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి ఎమ్మెల్యే అవ్వకపోతే తనకి రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. తన మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈసారి ఆయన గెలవాలి, పార్టీ ఏదైనప్పటికీ కూడా. అయితే ఆయన ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా? తెలుగుదేశంలోకి వెళ్తారా? జనసేనలోకి వెళ్తారా? బీజేపీలోకి వెళ్తారా? ఎంటైర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈయన గురించి ఎక్కువ చర్చించుకుంటూ ఉంటారు. గత ఎన్నికల్లో 42,000 ఓట్లు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, అంటే 42,000 ఓట్లు అంటే తన సొంత ఓట్లే. కాంగ్రెస్కి అయితే ఒక 2,000 ఓట్లు వచ్చే పరిస్థితి ఏ నియోజకవర్గమైనా. సరే 2,000 కాంగ్రెస్ అనుకున్న 40,000 ఓట్లు ఈరోజు ఒక నాయకుడు రావడం అంటే అది ఇంపాసిబుల్ అది. కానీ ఆయన తెచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు సంబంధించిన చర్చ ఇంకా నలుగుతూ ఉంది జిల్లాలో. ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు? అందులో కనుక ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి ఇటు బాపట్ల జిల్లాలో కనుక చూస్తే ఆమంచి స్థాయిలో బలమైన నాయకుడు అసలు వైసీపీకి లేడు అక్కడ. ఒక ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాపట్ల జిల్లాలో లేని పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటా ఉంది. సో కాబట్టి ఆయన్ని తెచ్చుకొని చీరాల వైకాపా అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇచ్చి కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేశ్వర కనుక అద్దంగా పంపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అద్భుతంగా ఆయన టికెట్లు ఇచ్చుకున్నారు, అద్భుతంగా పార్టీని సెటరేట్ చేసుకున్నారు అనుకోవచ్చు. మరి దానికి కర్ణం వెంకటేష్ సముఖంగా ఉన్నాడా అంటే సో లేడనే చెప్పాలి. మరి ఎందుకంటే మరి కొంతమంది ఏమో ఆ కుటుంబం మళ్ళీ టీడీపీలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. చీరాల నుంచి మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేస్తే, ఎందుకంటే చీరాలలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. కనీసం ఎవరు పోటీ చేసినా 40,000 ఓట్లు, చీరాల నుంచి 30,000-40,000 ఓట్లు టీడీపీకి సాలిడ్గా పడతాయి. కాబట్టి ఇండివిజువల్గా బలం ఉంటే చీరాల్లో గెలవచ్చు అనేటువంటిది